హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి రిజిస్ట్రేషన్ చాప్టర్కి సంబంధించి ఆల్ ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చూస్తున్నాము. సో అందులో 1 to 5 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ 6th క్వశ్చన్. డిస్కస్ ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండర్ సిజిఎస్టీ యాక్ట్ అండ్ రూల్స్ దేర్ ఆట్. రిజిస్ట్రేషన్ ఎట్టుంటుంది అనేది చూడాలి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేస్తాము అండ్ 45 days లోపల బ్యాంక్ని అప్డేట్ చేస్తాము, అమెండ్మెంట్ చేస్తాము. అది ప్రాక్టికాలిటీ. బట్ అందులో ఏమన్నా అమెండ్మెంట్స్ వస్తాయి. అమెండ్మెంట్స్ అంటే మన ఇన్కమ్ ట్యాక్స్లో అమెండ్మెంట్స్ వచ్చినట్టు కాదు. అట్లనే సేమ్ మీరేమన్నా చేంజెస్ చేసే అంటే ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడీస్ కానీ ఇంకేమన్నా చేంజెస్ చేయాలి అనుకుంటే సో సెక్షన్ 28 డీల్ చేస్తుంది. రూల్ 19. సో సెక్షన్ 28 ఏం చెప్తుంది అంటే సిజిఎస్టీ రూల్స్ ప్రకారం వేర్ ఎనీ చేంజ్ ఇన్ ద పర్టికులర్ ఫర్నిష్డ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ అప్లికేషన్. ఆల్రెడీ మీరు ఫైల్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు ఆర్ యుఐఎన్ అప్లికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ అబ్టైనింగ్ ద రిజిస్ట్రేషన్ ఆర్ దేర్ ఆఫ్టర్ రిజిస్టర్డ్ పర్సన్ షెల్ submit an application in prescribed manner within 15 days of such a change along with documents relating to such a change at the common portal. So వితిన్ 15 days లోపల మీరు ఏవైతే చేంజెస్ వస్తావో రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కాడ నుంచి కానీ ఆర్ మీ చేంజెస్ జరిగినప్పటి నుంచి కానీ వితిన్ 15 days లోపల మీరు అప్డేట్ చేయాలి. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ కోర్ ఫీల్డ్, ఈ అప్డేట్స్ అనేది 2 పైఫర్గేజ్ అంటే అది ఒకటి కోర్ ఫీల్డ్, ఒకటి నాన్ కోర్ ఫీల్డ్. ఫస్ట్ కోర్ ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తుంటే ద ప్రాపర్ ఆఫీసర్ మే ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఆర్ అసర్టైన్ బై హిమ్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్. సో ఈ కోర్ ఫీల్డ్ని ప్రాపర్ ఆఫీసర్ అప్రూవ్ అన్న చేయొచ్చు ఆర్ రిజెక్ట్ అన్న చేయొచ్చు in the registration particulars in the prescribed manner. Such amendment shall take effect from the date of occurrence of event warranting such amendment. అంటే ప్రాపర్ ఆఫీసర్ అక్కరెన్స్ ఏదైతే వ్యారెంట్ చేస్తాడో యాక్సెప్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ అక్కడ నుంచి ఎఫెక్ట్ వస్తుంది, అంటే యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి. నెక్స్ట్ హౌఎవర్ వేర్ దేర్ ఈజ్ ఏ చేంజ్ రిలేట్ టు నాన్ కోర్ ఫీల్డ్, ఈ నాన్ కోర్ ఫీల్డ్ కన్నా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తుంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ షెల్ స్టాండ్ అమెండ్మెంట్ అపాన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్ ద అమెండ్మెంట్. మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో సబ్మిట్ చేసిన వెంటనే అమెండ్మెంట్స్ అయిపోతుంది. నెక్స్ట్ వేరే చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎనీ బిజినెస్. సో ఇంకొక చేంజ్ కాన్స్టిట్యూషనే చేంజ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పాన్ కార్డ్ని చేంజ్ చేయాలనుకుంటే రిజిస్టర్డ్ పర్సన్ ద సెట్ షెల్ అప్లై ఫ్రెష్ రిజిస్ట్రేషన్. ద రివిజన్ ఫర్ ద సేమ్ ఈ ద జిఎస్టీ ఇన్ హిరియా పాన్ బేస్డ్. అండ్ మనకి జిఎస్టీ నెంబర్లు ఏమేమి ఉంటాయి, ఫస్ట్ వచ్చేసి ఒక 2 స్టేట్ కోడ్ ఉంటాయి, తర్వాత పాన్ నెంబర్ ఉంటుంది అండ్ ఒక ఈ ఎంటిటీకి ఎన్ని ఉన్నవి బిజినెసెస్ అనే ఒక నెంబర్ ఉంటుంది. అంటే 2 బిజినెస్ ఉంటే 2, 3 బిజినెస్ ఉంటే 3 అండ్ ఒక జెడ్ ఒక స్టాటిక్ నెంబర్ ఒకటి ఉంటుంది, అన్నిటికీ జెడ్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్ న్యూమరికల్ ఒక నెంబర్ ఉంటుంది ఎర్రర్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేయడానికి. సో అందులో పాన్ నెంబర్ అని ఉంది కదా, ఆ పాన్ నెంబర్ని చేంజ్ కాదు. సో మీరు పాన్ని చేంజ్ చేయాలనుకుంటే మీరు కొత్త రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. 3 కేసెస్ అమెండ్మెంట్ కోర్ ఫీల్డా, నాన్ కోర్ ఫీల్డా, ఫ్రెష్ పాన్ని చేంజ్ చేస్తున్నా, కాన్స్టిట్యూషన్ చేంజింగ్. కోర్ అయితే ఫస్ట్ కోర్ అయితే అప్రూవల్ కావాలి ఆర్ చేంజ్ అయితే సికి చేంజ్ అయితే సో మీరు డైరెక్ట్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నాన్ కోర్ అయితే ఆ అమెండ్మెంట్స్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే వెంటనే వచ్చేస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 7th క్వశ్చన్? Parry & Son is a unregistered dealer. On 10th August, aggregate turnover of Parry & Son exceeds 20 lakhs. సో వాళ్ళ టర్నోవర్స్ ఎక్సీడ్స్ 20 lakhs అయింది. ఎప్పుడు 10th Augustకి ద ఫర్మ్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ 27th August అంటే వితిన్ 30 days లోపల అది రిజిస్ట్రేషన్ తీసుకుంది అండ్ వాజ్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆన్ 1st September. అండర్ సిజిఎస్టీ రూల్ యూ ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ వాట్ ఈజ్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏమని చెప్తారు అంటే ఇందులో మనకి 2 కేసెస్ వస్తాయి. మీకు లైబిలిటీ ఎప్పుడైతే వచ్చిందో జిఎస్టీ లైబిలిటీ రిజిస్ట్రేషన్ చేసుకునే లైబిలిటీ వచ్చిన వెంటనే వితిన్ 30 days లోపల రిజిస్టర్ చేసుకున్నారా, ఆఫ్టర్ 30 days రిజిస్టర్ చేసుకున్నారా అని చూస్తాము. వితిన్ 30 days లోపల కన్నా మీరు రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఎప్పుడైతే మీకు లైబిలిటీ వచ్చిందో ఆ డేట్ నుంచి ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటాము. ఒకవేళ ఆఫ్టర్ 30 days తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ ఎప్పుడైతే వచ్చిందో అది ఎఫెక్టివ్ డేట్గా తీసుకుంటాము. అది సెక్షన్ 22(1) థ్రెషోల్డ్ లిమిట్స్ ఎక్సీడ్ అయినప్పుడు తీసుకోవాలి. లైబిలిటీ సెక్షన్ 22 ప్రకారమైన రావచ్చు ఆర్
సెక్షన్ 25 ప్రకారం వారంటరీ రిజిస్ట్రేషన్ అయినా తీసుకోవచ్చు. ప్రొవైడ్ దట్ ఎవరీ సప్లయర్ ఈజ్ లయబుల్ టు రిజిస్టర్ అండర్ దిస్ యాక్ట్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అదర్ దెన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఫ్రమ్ హూమ్ హీ మేక్స్ taxable supply of goods or services or both if aggregate turnover in the financial year exceeds థ్రెషోల్డ్ లిమిట్స్. సో ఎప్పుడైతే మనకి ఎక్సీడ్స్ థ్రెషోల్డ్ లిమిట్స్ ఎక్సీడ్ అయిందో, థ్రెషోల్డ్ లిమిట్స్ ఏమున్నవి 10 lakhs, 20 lakhs, 40 lakhs. నెక్స్ట్ సెక్షన్ 25 ప్రకారం ప్రొవైడ్ దట్ సప్లయర్ హూజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్ థ్రెషోల్డ్ లిమిట్స్ ఈ వుడ్ బి లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ డేట్ ఆఫ్ లయబుల్ టు రిజిస్ట్రేషన్, that is the date of crossing threshold limit. Next, where the application is submitted within the said period అంటే within 30 days లోపల కానీ మీరు సబ్మిట్ చేసింటే ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ ద డేట్ ఆన్ విచ్ పర్సన్ బికేమ్ లయబుల్ టు రిజిస్ట్రేషన్స్. సో ఎప్పుడు ఆ పర్సన్ రిజిస్టర్ చేసుకోవడానికి లయబుల్ వచ్చినాడో అక్కడ నుంచి ఎఫెక్టివ్ డే తీసుకుంటాము. అదర్వైజ్ ఇట్ విల్ బి డేట్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్ 10(3) ఆఫ్ CGST రూల్స్. నెక్స్ట్, ఇన్ ద given case, since Parry and Son have applied for registration on 27th August which is within 30 days లో అప్లై చేసుకున్నారు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బికమ్ లయబుల్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అప్పుడు ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏమవుతుంది 10th August అవుతుంది. నెక్స్ట్, ఫర్దర్ ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ హూ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ డేట్ ఎర్లియర్ దెన్ date of issuance of registration certificate to him may issue revised tax invoices in respect of taxable supplies supplied during his period within 1 month from the date of issuance of registration certificate. In view of same, Parry and Son may issue revised tax invoice. So లయబిలిటీ వచ్చిన తర్వాత ఒక 30 days లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఆ మిడిల్లో ఏమైనా ట్రాన్సాక్షన్ చేసింటే వాటికి మీరు రివైజ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు అగైనెస్ట్ ఇన్వాయిసెస్ ఆల్రెడీ అరైజ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బిట్వీన్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కాపీ. సో ఎఫెక్టివ్ డేట్ మీకు ఎప్పటి నుంచి అయితే తీసుకుంటామో అక్కడ నుంచి మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చే డేట్కి ఏమైనా ట్రాన్సాక్షన్ చేయగలిగితే ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి మీరు రివైజ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు విత్ ఇన్ 1 month లోపల. సో బిఫోర్ 1st August అక్టోబర్ లోపల వాళ్ళు ఇష్యూ చేయాలి. నెక్స్ట్ 8th question, with the help of the following information in the given case, Giant Enterprise Jaipur, so వీళ్ళు జైపూర్ for the financial year determine aggregate turnover for the purpose of registration under CGST Act as per section 2 ప్రకారం aggregate turnover for the purpose of registration కి వచ్చేసి we will take outward supplies and exempted goods, exempted turnover అండ్ ఎక్స్పోర్ట్స్ టర్నోవర్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటాము. బట్ ఎక్స్క్లూడ్ చేసేది ఏవి రివర్స్ ఛార్జ్, ఇన్వర్డ్ సప్లైస్ రివర్స్ ఛార్జ్కి సంబంధించినది. నెక్స్ట్, ఏవైతే CGST, SGST, IGST అండ్ UTGST అండ్ కంపెన్సేషన్ చేస్తుంటావో వాటన్నిటిని ఎక్స్క్లూడ్ చేస్తాము. సో నాన్ ట్యాక్సబుల్ సేల్ ఆఫ్ డీజిల్ ఆన్ విచ్ సేల్ ట్యాక్స్ ఈజ్ లెవిడ్ బై రాజస్థాన్, అది ఎంత ఉంది 1 lakh ఉంది. సో 1 lakh తీసుకుంటాము. నెక్స్ట్, సప్లై ఆఫ్ గూడ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జాబ్ వర్క్ from the place of Giant Enterprise directly by principal by declaring place of Mrs. Giant Enterprise as its additional place of business. So మనం ఎవరు Giant Enterprise, ఇక్కడ supply of goods after completion of job work from the place of Giant Enterprise directly by the principal. So మనం here we are doing just a job work, we are not the owner. సో ఈ 3 lakhs నేను కన్సిడర్ చెయ్యను. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ టు ఇంగ్లాండ్, ఎక్స్పోర్ట్ టర్నోవర్ కూడా నేను కన్సిడర్ చేయమని చెప్పినాను. నెక్స్ట్, సప్లై టు ఇట్స్ ఓన్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ రాజస్థాన్, దిస్ ఈజ్ జస్ట్ ఏ బ్రాంచ్ ట్రాన్స్ఫర్, సో వీ విల్ నాట్ కన్సిడర్. నెక్స్ట్, అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ విచ్ GST ఈజ్ టు బి పేడ్ బై రివర్స్ ఛార్జ్లో పే చేసినది కూడా కన్సిడర్ చేయము. సో ఇవన్నీ నేను కన్సిడర్ చేస్తే 1 lakh కన్సిడర్ చేస్తా, 5 lakh కన్సిడర్ చేస్తా, 6 lakhs ప్లస్ 1 lakh 7 lakhs. సో టోటల్ నా టర్నోవర్ అగ్రిగేట్ టర్నోవర్ 7 lakhs అయింది. సో లెస్ దెన్ 20 lakhs ఉంది రాజస్థాన్ కాబట్టి నాకు లయబిలిటీ ఏమీ రాదు. నెక్స్ట్, హ్యాస్ పర్ సెక్షన్ 2 class 47 exempted supplies includes non-taxable supplies, exempted supplies includes non-taxable supplies కూడా exempted supplies అంటాము. అండ్ ద సప్లై డీజిల్ బీయింగ్ ఏ నాన్-taxable సప్లై, డీజిల్ అనేది నాన్ సప్లై గూడ్, ఎందుకంటే మనకి కొన్ని 5 items ఇచ్చినారు కదా, ఆ 5 items డీజిల్ కూడా వస్తుంది. నెక్స్ట్, ఈజ్ అండ్ exempted supply and is specifically included in aggregate turnover in terms of section
2 class 6. Next, supply of goods after completion of job work by principal by declaring place of business of job worker. Its additional place of business shall be treated as supply of goods by ప్రిన్సిపల్. అది ఎవరికి టర్న్ ఓవర్? ప్రిన్సిపల్కి, జాబ్ వర్క్కి కాదు. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ఆఫ్ సప్లైస్ ఆర్ స్పెసిఫికల్లీ ఇంక్లూడెడ్ ఇన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ యాజ్ పర్ సెక్షన్ 2 class 6 ప్రకారం. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేస్తాము. నెక్స్ట్, సప్లై మేడ్ వితౌట్ కన్సిడరేషన్ టు యూనిట్స్ విత్ ఇన్ ద సేమ్ యూనిట్స్ దట్ ఈస్ అండర్ సేమ్ రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ టు పర్సన్ మిడిల్లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈజ్ నాట్ సప్లై అండ్ ఎన్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. నెక్స్ట్, అవుట్వర్డ్ సప్లైస్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్. రివర్స్ ఛార్జ్లో అవుట్వర్డ్ సప్లైస్ ఏవైతే ఉన్నావో అవి వాళ్ళకి ఎవరైతే మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినారో వాళ్ళకి టర్న్ ఓవర్ అవుతుంది. మనం జస్ట్ రివర్స్ ఛార్జ్లో ట్యాక్స్ పే చేస్తాం, రివర్స్ ఛార్జ్లో ఐటీసీ క్లెయిమ్ చేస్తాము. అండ్ సచ్ టర్న్ ఓవర్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ టర్న్ ఓవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్ యాజ్ పర్ సెక్షన్ 22 ప్రకారం. వేర్ సెక్షన్ 22 వేర్ థ్రెషోల్డ్ లిమిట్స్ ఎక్సీడ్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అనేది. నెక్స్ట్, ఈ మేక్స్ ఏ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈఫ్ ఈజ్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్ థ్రెషోల్డ్ లిమిట్స్. మనకి థ్రెషోల్డ్ లిమిట్స్కి ఎక్సీడ్ అయితే ద థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ ఎ పర్సన్ మేకింగ్ ఎక్స్క్లూజివ్ ఇంట్రెస్టెడ్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఈజ్ యాజ్ అండర్. అంటే మీ యొక్క టర్న్ ఓవర్ 10 lakhs ఆర్ 20 lakhs ఆర్ 40 lakhs. 10 lakhs వచ్చేసి 4 states మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాల్యాండ్ 4 కేసెస్లో వచ్చినప్పుడు. 20 lakhs కేసెస్ ఉత్తరప్రదేశ్, సిక్కిం, తెలంగాణ అండ్ అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పుదుచ్చేరి. ఈ కేసెస్కి 20 lakhs అండ్ రిమైనింగ్ కేసెస్కి 40 lakhs. ఇది ఎక్స్క్లూజివ్ ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తుంటే. ఒకవేళ మీరు ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ సర్వీస్ కానీ ఆర్ గూడ్స్ కానీ చేస్తుంటే 40 lakhs కేస్ ఉండదు. ఓన్లీ 10 lakhs కేస్ అండ్ 20 lakhs కేస్ ఉంటుంది. 10 lakhs వచ్చేసి 4 స్టేట్స్కి, మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాల్యాండ్కి. నెక్స్ట్, అప్లికబుల్ టర్న్ ఓవర్ లిమిట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ద గివెన్ కేస్ విల్ బి 20 lakhs ఆఫ్ రాజస్థాన్. హీ ఈజ్ నాట్ అ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. మిస్టర్ జయంత్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. రెండిట్లో ఉంది కాబట్టి ఎక్స్క్లూజివ్ గూడ్స్లో లేదు కాబట్టి 40 lakhs కేస్ కాదు, 20 lakhs కేస్ అనమాట. నెక్స్ట్, ఆల్తో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ మిసెస్ జయంత్ ఎంటర్ప్రైజ్ డస్ నాట్ ఎక్సీడ్ 20 lakhs. ఇట్ ఈస్ కంపల్సరీ టు రిక్వైర్డ్ సెక్షన్ 24 వస్తుంది కంపల్సరీ రిజిస్ట్రేషన్కి సంబంధించి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 24 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్ లిమిట్ ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ఇంటర్ స్టేట్ సప్లైస్. సో సెక్షన్ 24లో కొన్ని కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్లో కన్నా వస్తే కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అక్కడ కొన్ని కేసెస్లో ఏమేమి రావచ్చు, మేబీ ఇంటర్స్టేట్ సప్లైస్ కావచ్చు, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్ కావచ్చు, ఆర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం పర్సన్ కావచ్చు, ఓఐడిఏఆర్ సర్వీసెస్ టు నాన్ రిజిస్టర్ పర్సన్కి చేయొచ్చు, ఆర్ నాన్ ట్యాక్సబుల్ పర్సన్, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ కావచ్చు. ఇట్లా కొన్ని ట్రాన్సాక్షన్స్ రివర్స్ ఛార్జ్ మెకానిజం చేస్తున్న వాళ్ళు ఇట్లా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఈవెన్తో వాళ్ళ యొక్క థ్రెషోల్డ్ లిమిట్స్ ఎక్సీడ్ కాకుండా, అంటే 20 lakhs ఆర్ 10 lakhs ఆర్ 40 lakhs ఎక్సీడ్ కాకుండా వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి సెక్షన్ 24 ప్రకారం. నెక్స్ట్, రాజేష్ డైనమిక్ హ్యావింగ్ ఇట్స్ హెడ్ ఆఫీస్ ఇన్ చెన్నై, తమిళనాడు క్యారీస్ ఆన్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ విత్ రెస్పెక్ట్ టు టర్న్ ఓవర్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్. సో వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది? సప్లై ఆఫ్ పెట్రోల్ అట్ చెన్నై, తమిళనాడు 18 lakhs ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? డిసైడ్ బేస్డ్ ఆన్ ద బో ఫ్యాక్ట్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ చెప్పాలి. అగ్రిగేట్ టర్న్ ఓవర్ సెక్షన్ 2 class 6 డీల్ చేస్తుంది. నెక్స్ట్, ఆల్ కండిషన్ దట్ బి ఫుల్ఫిల్ రిక్వైర్మెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ GST యాక్ట్. రిజిస్ట్రేషన్కి సంబంధించి చెప్పాలి. మనం ఏ స్టేట్లో ఉన్నాము? చెన్నై, దట్ ఈస్ తమిళనాడులో ఉన్నాము. అండ్ మన యొక్క సర్వీసెస్ ఇక్కడ చెప్పినారా? రాజేష్ హ్యావింగ్ డైనమిక్ హెడ్ ఆఫీస్. ఇంకా సర్వీసెస్ చూద్దాం. నెక్స్ట్, సప్లై ఆఫ్ పెట్రోల్ అట్ చెన్నై, తమిళనాడు. సో నాన్ ట్యాక్సబుల్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము, ఎందుకంటే ఎగ్జామ్టెడ్ దానిలో అది కూడా ఇంక్లూడ్ చేసినాము. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ ఇన్వర్స్ సప్లైస్ ఆన్ విచ్ పేయబుల్. రివర్స్ ఛార్జ్ బేసిస్లో పే చేసేది అది రాదు, 9 lakhs. అండ్ సెక్షన్ 24 ప్రకారం కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ఎప్పుడైతే మనం రివర్స్ ఛార్జ్ బేసిస్లో డీల్ చేస్తున్నామో. సప్లై ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అట్ చెన్నై, తమిళనాడు. సో ఆయిల్ తమిళనాడు చేంజ్ అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ ఫర్ చెన్నై, తమిళనాడు టు బెంగళూరు ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్. సో 1,50,000 కన్సిడర్ చేసుకోవాలి వితౌట్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ అయినప్పటికీ. సెక్షన్ 7(1)(c) consideration is not important where you are sending goods to your related persons. Value of taxable supplies at Manipur branch. సో
మీ బ్రాంచ్ 11,50,000కి మీరు ట్రాన్స్ఫర్ చేస్తుంటప్పుడు. సో మనం ఎక్కడ ఉన్నాం, చెన్నైలో ఉన్నాము. నెక్స్ట్, ఇట్ అగ్రీ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ క్రాసింగ్ థ్రెషోల్డ్ లిమిట్స్. సో ఈ టర్న్ ఓవర్ అంతా క్రాస్ చేస్తే 33 lakhs ఉంది అండ్ మేము 40 lakhs కేసు. సో వీఆర్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అని వాళ్ళు ఎంజాయ్ మూమెంట్లో ఉన్నారు. సో ఆ ఎంజాయ్ని మనం ఇప్పుడు తీసేద్దాము. సో Rajesh Dynamic is not liable to registered in Chennai, Tamil Nadu if aggregate turnover in a financial year does not exceed 40 lakhs. సో వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం కూడా అదే చెప్పాలి, జస్ట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్కి ఫస్ట్. బట్ హౌఎవర్, since Rajesh Dynamic is also makes taxable supplies for Manipur, a specified special category states. సో ఒక కేసు ఉంది, ఏది స్పెషల్ కేటగిరీ స్టేట్లో మీరు ఎప్పుడైనా డీల్ చేస్తుంటే అండ్ అది మీ బ్రాంచే అయితే అట్లాంటి కేసులో మీకు 40 lakhs రాదు సార్, ఓన్లీ 10 lakhs మాత్రమే వస్తుంది. ఎందుకంటే యు ఆర్ డీలింగ్ విత్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. థ్రెషోల్డ్ లిమిట్ ఎగ్జామ్షన్ గెట్ రెడ్యూస్డ్. సో మీకు బెనిఫిట్ ఉన్న వాళ్ళతో ఉంటే మీకు బెనిఫిట్ వస్తుంది, మీకు బెనిఫిట్ లేని వాళ్ళతో కానీ మీరు రిలేషన్షిప్ పెట్టుకుంటే మీకు బెనిఫిట్స్ అనేది ఉండవు. సో ఇప్పుడు రాజేష్ డైనమిక్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ లయబుల్ టు రిజిస్ట్రేషన్ సిన్స్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 40 lakhs ఈజ్ నాట్ బీయింగ్ క్రాస్డ్ ఎయిదర్ చెన్నై, బెంగళూరు, కర్ణాటక ఆర్ మణిపూర్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు కరెక్ట్ కాదు. ఫైనల్లీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ కన్సిడర్ ఓన్లీ 10 lakhs కన్సిడర్ చేయాలి, నాట్ 40 lakhs. అండ్ సెకండ్లీ ద సేమ్ హీస్ కంప్యూటెడ్ ఆల్ ఇండియా బేసిస్, నాట్ స్టేట్ వైజ్. అది ఫస్ట్ది. సో ఫర్దర్ రాజేష్ ఈజ్ ఆల్సో రాంగ్ బిలీవింగ్ దట్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఈజ్ కంప్యూటెడ్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మైనింగ్ ఎలిజిబిలిటీ లిమిట్ కాంపోజిషన్ లెవీ. సిన్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ డిటర్మైనింగ్ ఎలిజిబిలిటీ ఫర్ బోత్ రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ కాంపోజిషన్ లెవీ చేయడానికి కానీ. కాంపోజిషన్ లెవీకి ఎంత తీసుకుంటాము, అక్కడ వచ్చేసి కేసు 1.5 crore తీసుకుంటాము. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే 75 lakhs తీసుకుంటాము. ఒకవేళ సెక్షన్ 10 2Aలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకుంటే 50 lakhs తీసుకుంటాము. నెక్స్ట్, రాజేష్ డైనమిక్ ఈజ్ కంపల్సరీ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అండర్ సెక్షన్ 24 irrespective ఆఫ్ టర్న్ ఓవర్ లిమిట్. ఇట్ ఈస్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ టు మేక్ ఇన్వర్స్ సప్లైస్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో ఎప్పుడైతే రివర్స్ ఛార్జ్ మెకానిజం చేస్తున్నామో సెక్షన్ 24 ప్రకారం టర్న్ ఓవర్ చూడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడంతవరకన్నా కొంతవరకు 10 lakhs చూడమని చెప్తున్నాము, ఆ 10 lakhs కూడా ఉండదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూ టు క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అండ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్. వీళ్ళిద్దరు పర్సన్స్ ఎవరైతే వాళ్ళు టెంపరీ బిజినెస్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి ఎవరైతే ట్యాక్స్ డిపాజిట్ ముందనే అడ్వాన్స్గా పే చేసి రిజిస్ట్రేషన్ కాపీ తీసుకుంటారో వాళ్ళకి ఎన్ని రోజులు టైం ఇస్తారంటే 90 days టైం ఇస్తారు, ప్లస్ ఇంకొక 90 days టైం ఇస్తారు. అండ్ వీటి తర్వాత కూడా మీరు చేయాలనుకుంటే యూ మస్ట్ అమెండ్ ఈజ్ లైక్ ఏ నార్మల్ రిజిస్ట్రేషన్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 27. సో 25 వచ్చేసి వాలంటరీ రిజిస్ట్రేషన్, 22 వచ్చేసి థ్రెషోల్డ్ లిమిట్స్ ఎక్సీడ్ అయినప్పుడు, 24 వచ్చేసి కంపల్సరీ రిజిస్ట్రేషన్, 27 వచ్చేసి వీళ్ళకి సిటీపీ అండ్ ఎన్టీపీ వాళ్ళకి సిటీపీ అండ్ ఎన్ఆర్టీపీకి సంబంధించి షిల్ బి వ్యాలిడ్ స్పెసిఫైడ్ ఇన్ ద అప్లికేషన్ ఫర్ ఎ ప్రీ రిజిస్ట్రేషన్ 90 days ఫ్రమ్ effective date of registration whichever is earlier. However, the tax proper officer at the request of the specified, అంటే ఇక్కడ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే వాళ్ళు 90 days కాదు, ఒక 30 days చేస్తామని అనుకోండి, 30 days ఆర్ 90 days విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటాము. అండ్ వాళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్ తీసుకోవాలనుకుంటే ప్రాపర్ ఆఫీసర్ని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి. ఆ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై అయితే ఒక 90 daysని ఎక్సీడ్ చేస్తాడు, నాట్ ఎక్సీడింగ్ 90 days. నెక్స్ట్, డిటర్మైన్ వెదర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ అండర్ GST ఇన్ ద కేస్ ఫాలోయింగ్ హ్యాస్ పర్ ప్రొవిజన్స్ కంటెంట్ అండర్ CGST Act 2017. Fine oils is engaged in the business of machine oil as well as petrol and diesel. So we నాన్ లెవబుల్ GSTs ఈ రెండు, బట్ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్లో మనం ఇన్క్లూడ్ చేసుకుంటాం ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్కి. సో టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ సప్లై ఆఫ్ మిషన్ ఈజ్ ఆయిల్ 8 lakhs, ఇన్ కేస్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ వచ్చేసి 8 crores. సో 8 crores ఉంది అండ్ 8 lakhs ఉంది. ఫర్ ది పర్పస్ ఆఫ్ GST రిజిస్ట్రేషన్కి వీ విల్ కన్సిడర్ టోటల్ టర్న్ ఓవర్ అండ్ దే ఆర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్, రామ్లాల్ అండ్ అగ్రికల్చరిస్ట్ సెక్షన్ 23 వస్తాయి. సెక్షన్ 23లో కొన్ని కేసెస్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ అవసరం లేదంటాయి. అందులో ఒక కేసు వచ్చేసి
ఎవరైతే అగ్రిగేట్ టర్నోవర్ ఎక్సీడ్ కాలేదో వాళ్ళు, ఆర్ ఎవరైతే అగ్రికల్చరిస్ట్ ఉంటారో అండ్ వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేస్తుంటే వాళ్ళు ఈవెన్తో వాళ్ళ టర్నోవర్స్ ఎక్సీడ్ అయినప్పటికీ వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సెక్షన్ 23లో చెప్తారు. నెక్స్ట్ సప్లయింగ్ ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ అమౌంటింగ్ టు 21 lakhs. సో ఫస్ట్ వచ్చేసి సప్లై ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్, అది నాట్ లెవబుల్ టు జిఎస్టీ యాజ్ ఆన్ డేట్కి ఇంకా జిఎస్టీ లెవీ చేయడం లేదు. వెన్ ఎవర్ ద జిఎస్టీ కౌన్సిల్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ది రికమెండేషన్స్ ఆఫ్ కౌన్సిల్, అప్పటి నుంచి జిఎస్టీ లెవీ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి జిఎస్టీ లెవీ చేయడం లేదు. బట్ సప్లై ఆఫ్ మిషన్ ఆయిల్ ఈజ్ ట్యాక్సబుల్. మిషన్ ఆయిల్ అనేది ట్యాక్సబుల్. ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ వెదర్ fine oil is liable for registration, turnover of both the supplies, non-taxables as well as taxable, would be taken into account for the threshold limit 20 lakhs. Here the turnover of machine oil, petrol and diesel exceeds 20 lakhs, that is 8 crores plus 8 lakhs. The fine is liable for registration. Next, section 23 prakaram the GST Act and agriculture is to the extent of supply of produce out of cultivation of land is not liable for registration. So not liable. In case of Mr. Ramlal, even though the turnover to produce out of cultivation has exceeds 20 lakhs, he will not liable for registration. Next, question number 12. Dharma Datta has taken voluntary registration. Voluntary registration section 25 ప్రకారం తీసుకోవచ్చు, నో ఇష్యూ. అండ్ హ్యాస్ నాట్ అప్డేట్ ఫర్ కాంపోజిషన్. కాంపోజిషన్ ఆప్ చేసుకోవాలంటే వాళ్ళ టర్న్ ఓవర్ 1.5 crore బిలో అన్న ఉండాలి. స్పెషల్ కేటగిరీ స్టేట్లో 75 lakhs కానీ, ఆ 10 2 year రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే 50 lakhs కానీ. కాంపోజిషన్ స్కీమ్ని ఆప్ చేసుకోలేదు. ఈజ్ అగ్రీడ్ బై క్యాన్సిలేషన్ ఆఫ్ హిస్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ. ఆల్సో ఈ ఫైలింగ్ నిల్ రిటర్న్ హ్యాస్ he not conducted any business for the past 8 months. He wants to know the circumstances under which proper officer can cancel registration on his own. సో ప్రాపర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయొచ్చా ఆన్ హిజ్ ఓన్ అంటే ఎస్, కొన్ని కేసుల్లో ఆన్ హిజ్ ఓన్ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయొచ్చు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ మే బీ క్యాన్సిల్ సువో మోటో బై జిఎస్టీ ఆఫీసర్. ఎప్పుడు అంటే ఇఫ్ ద రిజిస్టర్ పర్సన్ does not conduct any business from place of business. సో నేను ఏందో పొడిచి బిజినెస్ చేస్తా అని జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని ఒక్క ట్రాన్సాక్షన్ కొంచెం చేయకుంటే, అంటే ఐఎమ్ నాట్ కండక్టింగ్ ఎనీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అట్ వేర్ ఐ హ్యావ్ కెప్ట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, అప్పుడు జిఎస్టీ ఆఫీసర్ నువ్వేం బిజినెస్ చేయలే నీతో కాదు అని జిఎస్టీ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తాడు సువో మోటోకో. నెక్స్ట్, వయలేట్ ద యాంటీ ప్రాఫిటింగ్ ప్రొవిజన్స్. ఇవి ఏమంటే యాంటీ ప్రాఫిటింగ్ ప్రొవిజన్స్ అనే కొన్ని ప్రొవిజన్స్ని పెట్టినారు. మీ ప్రాఫిట్ అంటే జిఎస్టీ ఎంత కలెక్ట్ చేయాలో అంతనే కలెక్ట్ చేయాలి. ఎక్కువ కలెక్ట్ చేసుకొని ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటే ఆ ప్రాఫిట్ ఎక్కువ తీసుకున్నందుకు యాంటీ ప్రాఫిటరింగ్ అనేది ఒకటి ఉంది. ఆ ప్రాఫిట్ని మీరు వయలేట్ చేస్తారు. అండ్ ఇష్యూ ఇన్వాయిసెస్ బిల్స్ వితౌట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. మీరు సప్లై సర్వీసెస్ చేయకుండా కానీ ఫేక్ ఐటీసీస్ ఇవ్వడానికి మీరు ఇన్వాయిసెస్ ఇష్యూ చేస్తున్నారని జిఎస్టీ ఆఫీసర్కి తెలిస్తే. అండ్ డస్ నాట్ ఫైల్ ఈజ్ జిఎస్టీ రిటర్న్స్ ఫర్ 6 months. మీరు కానీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రశాంతంగా పండుకొని ఉంటే, ప్రశాంతంగా నిద్రపోయి ఉంటే, ఆర్ డస్ నాట్ ఫైల్ ఈజ్ జిఎస్టీ రిటర్న్ కన్సిక్యూటివ్ ట్యాక్స్ స్ప్రెడ్ ఇఫ్ హీ హాజ్ ఆప్టెడ్ ఫర్ కంపోజిషన్ లెవీ. సో returns consecutive tax spread, he has not opted for composition and has not commenced business within 6 months from date of registration, or has obtained the registration by means of fraud లో కానీ ఆర్ విల్ఫుల్లో కానీ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ చేసింటే. ఈ 7 కేసెస్లో ఎప్పుడైతే జిఎస్టీ ఆఫీసర్కి డౌట్ వచ్చిందో వాళ్ళు రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేశారో, ఒకటి వచ్చేసి ప్లేస్ ఆఫ్ బిజినెస్లో కండక్ట్ చేయకుంటే బిజినెస్, యాంటీ ప్రాఫిటరింగ్ ప్రొవిజన్స్ని వయలేట్ చేస్తుంటే, ఆర్ బిల్స్ ఆర్ ఇన్వాయిసెస్ ఇష్యూ చేయకుంటే, ఆర్ 6 months జిఎస్టీ రిటర్న్ 6 months ఫైల్ చేయకుంటే, ఆర్ కన్జ్యూటివ్ ట్యాక్స్ పేడ్ కాంపోజిషన్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఫైల్ చేయకుంటే, ఆర్ బిజినెస్నే కమెన్స్మెంట్ చేయకుంటే 6 monthsకి, ఆర్ మీరు రిజిస్ట్రేషన్ తీసుకునేదే ఫ్రాడ్, మిస్టేట్మెంట్, విల్ఫుల్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద తీసుకుని ఉంటే. నెక్స్ట్, డిసైడ్ విత్ రీజన్ వెదర్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ అండర్ సిజిఎస్టీ యాక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్. ఇవి ఇండిపెండెంట్ కేసెస్ అంట. ఓకే, ఫస్ట్ సిటీపీ section 27 applicability. Casual taxable person has provided interstate supply of notified product being textiles అంటే సెక్షన్ 24లోకి వచ్చేయండి. మళ్ళీ
printing amendments section 19.25 lakhs during the month of January 2020. సో నేను సెక్షన్ 24 చెప్పేటప్పుడు చెప్పినాను కంపల్సరీ రిజిస్ట్రేషన్ కొంతమంది రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అందులో సిటిపి ఉన్నాడు. సో క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. బట్ వెన్ హీ ఈజ్ ప్రొవైడింగ్ హ్యాండ్మేడ్ గూడ్స్ నోటిఫైడ్ హ్యాండ్మేడ్ గూడ్స్ని ప్రొవైడ్ చేస్తుంటే ఆ కేసెస్లో మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అప్ టు మీ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్ లిమిట్స్ లేకుంటే. అండ్ దస్ ప్రోడక్ట్స్ వర్ మేడ్ బై క్రాఫ్ట్ మ్యాన్ బై బోత్ హ్యాండ్ అండ్ మిషన్స్ ఈక్వల్లీ. సిటిపి హ్యాస్ అబ్టైన్డ్ పాన్ అండ్ జనరేటెడ్ ఈవే బిల్ ఫర్ సప్లై. నెక్స్ట్, మిస్టర్ బంతు ఆఫ్ ఢిల్లీ doing trading business across India and is interested turnover details below. So taxable supplies made from Delhi 18 lakhs, exempted supplies made from Andhra Pradesh 10 lakhs, both taxable and exempted supplies made from Tamil Nadu 5 lakhs and 6 lakhs respectively. So 5 lakhs plus 6 lakhs వచ్చేసి 11 lakhs అవుతుంది. సో అది బంటు చేసిన టర్న్ ఓవర్స్. టోటల్ టర్న్ ఓవర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఫర్ ఇండియా బేసిస్లో చూసుకుంటే ఎంత వస్తుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్, ఫస్ట్ది క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ లైబుల్ టు రిజిస్టర్ కంపల్సరీ అండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థ్రెషోల్డ్ లిమిట్స్. మీరు థ్రెషోల్డ్ లిమిట్ని చూడాల్సిన అవసరమే లేదు యాజ్ పర్ సెక్షన్ 24 ప్రకారం. నెక్స్ట్, హౌఎవర్ ఫస్ట్ మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ముఖం పైన చెప్పాడు మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలని. సో వాళ్ళ ఫేస్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వాళ్ళ ఫేస్ని మళ్ళీ మా నార్మల్గా తీసుకోవడానికి మీకు కొంచెం బెనిఫిట్ ఉందని చెప్పాలి. ఎప్పుడు ఆ బెనిఫిట్ అంటే సిటిపి మేకింగ్ ఇంట్రాస్టేట్ taxable supplies of notified product when made by the craftsman predominantly by hand, even though some machinery may also be used in the process, have been exempted from obtaining registration if its aggregate turnover does not exceed 20 lakhs or 10 lakhs in case of specified category states. Manipur, Mizoram, Nagaland, Tripura 4 states ki 10 lakhs వస్తుంది. నెక్స్ట్, since in the given case the notified products were made by craftsmen by both hand and machines equally, so they are not eligible for exemption and are required to apply registration mandatory కాదు. నెక్స్ట్, for supply exclusively engaged in interstate supplies of goods, the threshold limit of turnover to obtain registration in the state of Delhi, Andhra Pradesh, Tamil Nadu 40 lakhs. 4 కేసెస్లో చూసుకుంటే 40 lakhs వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ చూసుకోవాలి. అండ్ వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ గూడ్స్లోనే ఉండాలి. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్క్లూడ్స్ వాల్యూ ఆఫ్ ఆల్ ట్యాక్సబుల్ గూడ్స్ అండ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ అండర్ సేమ్ ప్యాన్. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ మిస్టర్ బంటు doing trading business across India. It has been assumed that Mr. Bantu makes only intrastate supplies across India, that is 18 plus 10 plus 5 plus 6 మొత్తం చూసుకుంటే 39 lakhs ఉంది. Therefore Mr. Bantu is not liable for registration as his turnover does not exceed 40 lakhs. నెక్స్ట్, డిటర్మైన్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ గురించి ఇంతకుముందే చెప్పినాము. వితిన్ 30 days చేసినారా, ఆఫ్టర్ 30 days చేసినారా అనేది చూసుకోవాలి. సో ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ దంపూరు ఫుడ్వేర్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఢిల్లీ హ్యాస్ ఎక్సీడ్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ 40 lakhs ఆన్ 1st September. సో 1st Septemberలో అయిందంటే వితిన్ 30 days అంటే మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలి. ఈ సబ్మిటెడ్ రిజిస్ట్రేషన్ ఆన్ 20 September. సో వాళ్ళు వితిన్ 30 days లోపలనే చేసినారు కాబట్టి 1st September విల్ బీ ద ఎఫెక్టివ్ డేట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్, మెహతా టెలివిజన్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఇన్ లక్నో. ఇట్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్ 20 lakhs ఆన్ 25th October. సబ్మిట్ అప్లికేషన్ 25th to 24th 23rd వస్తుంది. 30 days అంటే మీరు ఆఫ్టర్ 30 days కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ కాపీ ఎప్పుడు వచ్చింది, 5th December వచ్చింది. సో 5th December విల్ బీ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ది, every supplier becomes liable to registration if his turnover exceeds the applicable turnover limit, that is 40 lakhs in financial year. సెక్షన్ 22 ప్రకారం థ్రెషోల్డ్ లిమిట్స్ అయితే మీరు రిజిస్ట్రేషన్ని తీసుకోవాలి. టర్న్ ఓవర్ ఆఫ్ ధర్మా ఇండస్ట్రీస్ ఎక్సీడ్స్ 40 lakhs ఆన్ 1st September. It became liable for registration on the said date. సో
సెట్ డేట్కి ఆల్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అవుతారు. ఫర్దర్ సిన్స్ అప్లికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ విత్ ఇన్ 30 days, వాళ్ళు విత్ ఇన్ 30 days లోపల కన్నా రిజిస్ట్రేషన్కి అప్లై చేసింటే ఫ్రమ్ సచ్ డేట్ నుంచి ద రిజిస్ట్రేషన్ షెల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ డేటా ఆన్ విచ్ పర్సన్ బికమ్ లైబుల్ టు రిజిస్ట్రేషన్. Section 25 read with Rule 10 of CGST Rules 2017. Therefore, effective date of registration is 1st October. Effective date of registration ఎప్పుడు 1st October కి అవుతుంది, 1st September కి అవుతుంది ఎప్పుడైతే లైబిలిటీ వచ్చిందో అప్పుడు. సెకండ్ కేసులో ఎప్పుడు చేసినారు, లేట్గా చేసినారు. సో లేట్గా చేసినందుకు in case turnover of Meta exceeds applicable threshold limits 20 lakhs and 25th October, it becomes liable to register on said date. Further, since the application of registration has become submitted after 30 days from the date on such person become liable to registration, the registration shall be effective from the date on which registration. Effective date of registration is 5th December. Next, in order to eligible for grant of registration, a person must have PAN issued under Income Tax Act. State one exceptions. So PAN అనేది మనకి కంపల్సరీ. బట్ ఒక కేసులో ప్యాన్ లేకుండా కూడా మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎక్సెప్షన్ ఏమంటే PAN ఈజ్ మ్యాండేటరీ టు ఎలిజిబుల్ ఫర్ గ్రాంటింగ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. బట్ దేర్ ఈజ్ వన్ ఎక్సెప్షన్ టు దిస్ ఈజ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్, దట్ ఈస్ NRTP. Who is NRTP? Non-resident taxable person. A non-resident taxable person may be granted a registration on the basis of other prescribed documents instead of PAN. He has to submit self-attested copy of his valid passport along with the application signed by his authorized signature. Who is an అంటే ఎన్ఆర్టీపీ ఎవరైతే ఉంటారో నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్కి, ఆ పర్సన్కి ఇక్కడ ప్యాన్ ఉండదు కాబట్టి ఆ పర్సన్కి ఇన్స్టెడ్ ఆఫ్ ప్యాన్ ప్లేస్లో మనం పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళకి జిఎస్టీ రిజిస్ట్రేషన్కి ప్రొవైడ్ చేస్తాము. అటెస్టెడ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ అలాంగ్ విత్ అప్లికేషన్ సైన్డ్ బై ద ఆథరైజ్డ్ సిగ్నేచర్ హూ ఈజ్ ఇన్ ఇండియన్ రెసిడెంట్ హ్యావింగ్ వ్యాలిడ్ ప్యాన్. సో ఒక పర్సన్ ఇండియన్ రెసిడెంట్ ఎవరైనా పర్సన్ ఉంటారు కదా, వాళ్ళకి అటెస్ట్ చేయాలి వ్యాలిడ్ పాస్పోర్ట్ అలాంగ్ విత్ అప్లికేషన్ సైన్డ్ బై ఆథరైజ్ సిగ్నేచర్ హూ ఈజ్ ఇండియన్ రెసిడెంట్ హ్యావింగ్ వ్యాలిడ్ ప్యాన్ అండ్ అప్లికేషన్ విల్ బి సబ్మిటెడ్ టు డిఫరెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్స్. నెక్స్ట్, స్టేట్ విత్ ఫాలోయింగ్ సప్లైస్ ఆర్ లైబుల్ టు రిజిస్టర్. వీళ్ళు రిజిస్టర్ కావాలా వద్దా అనేది. ఏజెంట్, సో సెక్షన్ 24 ప్రకారం ప్రిన్సిపల్ టు ఏజెంట్ చేసినప్పుడు ఆ పర్సన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నెక్స్ట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ అదర్ ట్యాక్సబుల్ పర్సన్ ఇట్ యాజ్ అగ్రిగేట్ టర్నోవర్ డస్ నాట్ ఎక్సీడ్ అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ డూయింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్. సో వాళ్ళు సెక్షన్ 24లో కవర్ అయినారంటే వాళ్ళ టర్నోవర్తో మనకి పని లేదు, వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అగ్రికల్చర్ ఈస్ సెక్షన్ 23 who is only engaged in supply of produce of cultivation of land, its aggregate turnover does not exceed the applicable threshold limit during the financial year. So section 23 ఏం చెప్తుంది, stipulate that every supplier becomes liable to register if its turnover exceeds applicable threshold limit in a financial year. However, as per section 24, a person supplying goods or services or both on behalf of other person who is an agent are not liable to compulsory register even if aggregate turnover does not exceed applicable threshold limit during the financial year. సో సెక్షన్ 22 ప్రకారం ఏం చెప్తారో, ఎవ్రీ సప్లయర్ వచ్చేసి లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈఫ్ ఈ టర్నోవర్ ఎక్సీడ్ 24, అది 20 lakhs కానీ 10 lakhs కానీ 40 lakhs కానీ ఎక్సీడ్ అయితే తీసుకోవాలని సెక్షన్ 22లో చెప్తారు. బట్ సెక్షన్ 24లో ఏం చెప్తారు, ఏ పర్సన్ సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ పర్సన్ వెదర్ హ్యాజ్ అన్ ఏజెంట్ ఆర్ నాట్ హీ ఈజ్ లైబుల్ ఫర్ టు బీ కంపల్సరీ రిజిస్టర్డ్. కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. Even though if its aggregate turnover does not exceed applicable threshold limit during the financial year. Next, section 23 ఏం చెప్తుంది, an agriculturist who only engaged in supply of produce out of cultivation of land is not required to obtain registration. Next, what are the advantages of taking registration? మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏవి అంటే ఒక 4 బెనిఫిట్స్ ఉంటాయి.
ఒకటి లీగల్లీగా రికగ్నైజ్ చేస్తారు. ఈ పర్సన్ జిఎస్టీ పర్సన్ రా, ఈ పర్సన్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందిరా, ఇది జిఎస్టీ ట్యాక్స్ పేయర్ రా అనే ఒక స్పెషల్ కేటగిరీ స్టేట్ అంటే స్పెషల్ కేటగిరీగా రికగ్నిషన్ వస్తుంది. లీగల్లీ రికగ్నైజ్డ్ హ్యాస్ సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. నెక్స్ట్ ఇంకొక లీగల్లీ ఆథరైజ్ కావచ్చు మీరు కలెక్ట్ చేయడానికి, అంటే పర్చేజ్ చేసినప్పుడు ఆర్ పర్చేజ్ చేసినప్పుడు అండ్ వాటికి సంబంధించిన ఐటీసీని పాస్ చేయడానికి యు ఆర్ లీగల్లీ authorized person to collect and to pass on the credit. నెక్స్ట్ ప్రాపర్ అకౌంటింగ్ మెయింటైన్ చేస్తాం ఆఫ్ ట్యాక్సెస్ పేడ్ అండ్ ఇన్పుట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ విచ్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ డ్యూ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బై బిజినెస్. సో ప్రాపర్ అకౌంటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బికమ్ ఎలిజిబుల్ టు అవైల్ వేరియస్ అదర్ బెనిఫిట్స్ అండ్ ప్రివిలేజెస్ రెండర్ అండర్ జిఎస్టీ లాస్. సో 4 కేసెస్. ఒకటి లీగల్లీగా రికగ్నైజ్ చేస్తారు సప్లయర్ని, యువర్ జిఎస్టీ రిజిస్టర్ పర్సన్ అని లీగల్లీగా ఆథరైజ్ అవుతాడు ఏది ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి కానీ ఆర్ ట్యాక్స్ యొక్క క్రెడిట్ని పాస్ చేయడానికి కానీ మీరు లీగల్లీ ఎలిజిబుల్ పర్సన్స్. నెక్స్ట్ ప్రాపర్ అకౌంటింగ్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ అండ్ ఇన్పుట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విచ్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ పేమెంట్. ఏవైతే మీరు పేమెంట్ చేసినారో పర్చేస్కి సంబంధించి వాటిని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆన్ డ్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బై బిజినెస్. నెక్స్ట్ బికమ్ ఎలిజిబుల్ టు అవైల్ వేరియస్ అదర్ బెనిఫిట్స్ అండ్ ప్రివిలేజ్డ్ ఎస్ రెండర్ అండర్ జిఎస్టీ లాస్. నెక్స్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2020 జెడ్ స్టార్టెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ in his proprietary firm, also set up one man company named జెడ్ లిమిటెడ్. ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినారు. సో జెడ్ ఒక ప్రొపరేటరీ ఫామ్ స్టార్ట్ చేసినారు అండ్ ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేసినారు. హీ నీడ్స్ యువర్ అసిస్టెంట్ టు వర్క్ అవుట్ ఈజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. ద టర్న్ ఓవర్ డీటెయిల్స్ అప్ టు మంత్ ఈఫ్ జూలై 2020 ఈజ్ యాజ్ అండర్. గూడ్స్ ఆఫ్ హిజ్ ఫర్మ్ వచ్చేసి 31.5 ల్యాక్ చేసింది అండ్ ట్యాక్సబుల్ సప్లైస్ టు 100% ఈఓయూ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్కి సంబంధించి 1.5 ల్యాక్స్ చేసింది. ఎక్స్పోర్ట్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ హాఫ్ ఈజ్ ఫర్మ్ 2.6 అండ్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్ హాఫ్ ఈజ్ ఫర్మ్ 2.4 crores చేసింది. సప్లై ఆఫ్ నాన్ ట్యాక్సబుల్ గూడ్స్ హాఫ్ ఈజ్ ఫర్మ్ 3 crores చేసింది అండ్ సప్లై ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ బై వన్ మ్యాన్ కంపెనీ సెటప్ ఇన్ హిస్ నేమ్ 2.7 crores చేసింది, 7 lakhs చేసింది. వాల్యూ ఆఫ్ సప్లైస్ ఆన్ విచ్ జెడ్ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్ అండ్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం 0.8. సో ఆల్ సప్లైస్ ఆర్ ఇంటర్ స్టేట్ ఎక్సెప్ట్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్ని మనం ఇంటర్ స్టేట్గా తీసుకుంటాము. సో ఇప్పుడు మనం ఫర్మ్ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఫస్ట్ చూద్దాము, ఆ తర్వాత వన్ మ్యాన్ కంపెనీకి సంబంధించిన అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూద్దాము. సో ఆ పర్సన్ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూసినప్పుడు సప్లై గూడ్స్ చేసినాడా, ఎస్ 31 lakhs ఏదైతే మనకు చేసినాడో ఫస్ట్ది. సప్లై ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఆన్ హిస్ ఫర్మ్ అది తీసుకుంటాము. నెక్స్ట్ సప్లై ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్. సో ట్యాక్సబుల్ గూడ్స్ అన్నది నేను అది కూడా తీసుకుంటా 1.5 lakhs. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఆఫ్ ఈజ్ ఫర్మ్. సో ఫర్మ్ టర్న్ ఓవర్లో నేను అది కూడా ఇన్క్లూడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ సప్లైస్ ఆఫ్ ఈజ్ ఫర్మ్. సో 2.4 అది కూడా నేను తీసుకుంటా ఎగ్జెంప్టెడ్ సప్లైస్కి సంబంధించి. నెక్స్ట్ నాన్ ట్యాక్సబుల్ గూడ్స్ ఆఫ్ ఈజ్ ఫర్మ్ 3 lakhs నేను అది కూడా కన్సిడర్ చేసుకుంటా, ఎందుకంటే ఎగ్జెంప్టెడ్ సప్లైస్ కూడా ఇన్క్లూడ్ చేసుకోవాలి యాజ్ పర్ సెక్షన్ 2 ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ప్రకారం. నెక్స్ట్ ఇవి వన్ మ్యాన్ కంపెనీకి సంబంధించినది, అది డైరెక్ట్ సపరేట్ తీసుకుంటా. అండ్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఏదైతే చేస్తానో అది నా యొక్క టర్న్ ఓవర్లో రాదు. ఎవరికైతే సర్వీస్ ప్రొవైడ్ చేసినానో ఆ పర్సన్, ఎవరైతే చేసినారో ఆ పర్సన్ టర్న్ ఓవర్లో వస్తుంది. బట్ వాటికి సంబంధించిన ట్యాక్స్ని నేను పే చేసి నేనే ఐటీసీని క్లెయిమ్ చేస్తాను. నెక్స్ట్ సప్లై ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ బై వన్ మ్యాన్ కంపెనీ సెటప్ జెడ్ నేమ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ 1 person కంపెనీ. నెక్స్ట్ ఆ వాల్యూ ఆఫ్ సప్లైస్ on which Z is liable to pay tax under RCM. Aggregate turnover of proprietorship firm of Z వచ్చేసి 41. Next computation of aggregate turnover of Z, one man company of Z, that is supplies of taxable goods by one man company set up in Z's name. ఏదైతే కంపెనీని క్రియేట్ చేసినాడో ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఎంత 2.7 lakhs అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఎంఎన్ ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూర్ తమిళనాడు
exclusively manufactures and sells product X which is exempted from GST under notification issued under relevant GST registrations. నెక్స్ట్ సో మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తున్నారు, ఓన్లీ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ని చేస్తున్నారు. ద కంపెనీ సేల్స్ ప్రోడక్ట్ ఎక్స్ ఓన్లీ విత్ ఇన్ తమిళనాడు అండ్ నాట్ రిజిస్టర్డ్ అండ్ జిఎస్టీ. ఓన్లీ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ని నువ్వు చేస్తుంటే నువ్వు జిఎస్టీలో రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది కూడా ఓన్లీ ఇంట్రాస్టేట్ ట్రాన్స్ఫర్స్ జరుగుతుంటే. నెక్స్ట్ ఫర్దర్ ఆల్ ద ఇన్వర్స్ సప్లైస్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ట్యాక్సబుల్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఓకే, ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ ఇదే సెక్షన్ 24 ప్రకారం 2 వచ్చినాయి, ఒకటి ఇంటర్స్టేట్ చేయడం లేదు, అది నెక్స్ట్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అంటే ఆర్సీఎం లేదు, అంటే సెక్షన్ 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇంతవరకు అప్లికబిలిటీలోకి రాలేదు. నెక్స్ట్ టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ వాజ్ 45 lakhs. నెక్స్ట్ ద కంపెనీ ఎక్స్పెక్ట్ ద సేల్స్ టు గ్రో బై 30% ఇన్ ద కరెంట్ ఇయర్లో 30% ఎక్సీడ్ కావచ్చు అని చెప్పినారు. ద కంపెనీ పర్చేజ్ అడిషనల్ మిషనరీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎగ్స్ ఆన్ 1st July. ద పర్చేజ్ ఆఫ్ price of capital goods was 30 lakhs exclusive of GST at the rate of 18%. Next effective date, ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st November నుంచి ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్షన్ని విత్డ్రా చేసినారు. ఇక్కడ మనకి సెక్షన్ 18 అప్లికబిలిటీలోకి వస్తుంది. సెక్షన్ 18 ఏమి, ఆ సెక్షన్ 18లో వచ్చేసి సెక్షన్ 18కి వచ్చేసి ఏం చెప్తారంటే ఐటీసీ క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని స్పెషల్ కేటగిరీ ఐటీసీస్, కొన్ని స్పెషల్ ఐటీసీస్ ఉంటాయి. ఇవి మీరు రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ఐటీసీ ఉండడం, ఆర్ రిజిస్ట్రేషన్ లైబిలిటీలోకి వచ్చినప్పుడు ఐటీసీ ఉన్నప్పుడు, ఆ కేసెస్లో కొత్త రిజిస్ట్రేషన్ అయితే ఓన్లీ ఇన్పుట్ గూడ్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్కి సంబంధించి మాత్రమే ఐటీసీని రీబ్యాక్ చేసుకోవచ్చు, అది కూడా 1 year బ్యాక్ చూసుకొని. ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ రిజిస్టర్ పర్సన్ నౌ యువర్ క్లైమింగ్ యువర్ గూడ్స్ ట్యాక్సబుల్లోకి వస్తే ఆ టైంలో మనం క్యాపిటల్ గూడ్స్కి సంబంధించి కూడా మనం ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు, అది సెక్షన్ 18 డీల్ చేస్తుంది. ఐటీసీలో మనకి సెక్షన్ 16 వస్తుంది ఎలిజిబిలిటీ, సెక్షన్ 17 బ్లాక్డ్ క్రెడిట్ గురించి మాట్లాడుతుంది, సెక్షన్ 18 వచ్చేసి స్పెషల్ స్టేటస్ అంటే కొన్ని ఐటీసీస్ ఎప్పుడు ఎట్లా క్లెయిమ్ చేయాలనేది వాటి గురించి సెక్షన్ 18 డీల్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 22 ప్రకారం ఎప్పుడైతే మీకు థ్రెషోల్డ్ లిమిట్స్ ఎక్సీడ్ అవుతుందో అప్పుడు మీరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఆల్రెడీ వీళ్ళకి థ్రెషోల్డ్ లిమిట్స్ ఎక్సీడ్ అయింది, బట్ ఓన్లీ ఎగ్జాంప్టెడ్ చేస్తున్నందుకు ఇంతవరకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోలేదు. ఇప్పుడు యాజ్ అండ్ డేట్ ఎప్పుడైతే వాళ్ళ గూడ్స్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ని ఎగ్జాంప్టెడ్ నుంచి తీసేసి ట్యాక్సబుల్లో వేస్తారో అప్పటి నుంచి జీఎస్టీ లేవబిలిటీ వస్తుంది. సో హాఫ్ ఆఫ్ ద పీరియడ్ 45 lakhs వచ్చేసి liability for GST registration. Examine the above scenario. Advise Element Private Limited whether it need to get registered under GST. So section 22 prakaram read with notification number 10/2019 prakaram inter area provide that every supplier ఎవరైతే సప్లయర్ ఉంటారో who is exclusively supplying goods, అది కూడా ఎంటైర్ స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఉంటే లైబుల్ ఫర్ రిజిస్టర్ అండర్ జిఎస్టీ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఫ్రమ్ విచ్ మేక్స్ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ ఓన్లీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ 40 lakhs. సో మీ యొక్క టర్న్ ఓవర్ ఎప్పుడైతే 40 lakhsని ఎక్సీడ్ అవుతుందో అప్పటి నుంచి. హౌఎవర్ అబోవ్ ప్రొవిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఫ్యూ స్పెసిఫైడ్ కేసెస్. సో 40 lakhs అనేది కొన్ని కేసెస్ రావు, అంటే 10 lakhs కేసెస్, 20 lakhs కేసెస్ అన్నీ అక్కడ చెప్తాము. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, నాగాల్యాండ్, పుదుచ్చేరి, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ ఈ కేసెస్లో. నెక్స్ట్ ఫర్దర్ ఏ పర్సన్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ ఆర్ నాట్ లయబుల్ ఫర్ ట్యాక్స్ ఆర్ హోలీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అంటే మీరు డీల్ చేసేది ఆల్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ని మీరు డీల్ చేస్తుంటే ఆ కేసెస్లో మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ ద గివెన్ కేస్ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద హాఫ్ ఇయర్ దట్ ఈస్ 30 September వరకు మీ టర్న్ ఓవర్ వచ్చేసి 45 lakhs ఉంది, అండ్ విచ్ ఈస్ మోర్ దెన్ అప్లికబుల్ లిమిట్ 40 lakhs. బట్ above mentioned provisions of company should liable for registration. However, they are supplying exempted goods till October, so they are not required to register under GST, but it is not required to register till that date. త్రో వాలంటరీ రిజిస్ట్రేషన్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు యాజ్ పర్ సెక్షన్ 25 ప్రకారం. నెక్స్ట్ హౌఎవర్ పొజిషన్ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ 1st November నుంచి మీ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఎందుకు? మీ యొక్క గూడ్స్ అనేది ట్యాక్సబిలిటీలోకి వస్తాయి. ఫ్రమ్ దట్ డే ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ అబోవ్ 40 lakhs.
It is important to note here that in terms of section 2 class 6 the aggregate turnover limit of 40 lakhs includes exempted turnover. Also, therefore, turnover of X prior to 1st November will also be considered for determining the limit of 40 lakhs even though the same was exempted from GST. Therefore, the company needs to register within 30 days లోపల రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. The date on which becomes liable for registration in terms of section 25. Next question. Comment on the given independent situation relating to GST procedure. Your answer should be include relevant provisions as per may be applicable. So, Jugno Enterprise, a trader engaged in buying and selling of medicines within the state of Delhi, is not registered under GST. సో అతను ఏం చేస్తున్నాడు, మెడిసిన్స్ని సేల్ చేస్తున్నాడు, అతను రిజిస్ట్రేషన్ తీసుకోలేదు. ఇట్ హ్యాస్ ఎక్సీడ్ ద టర్న్ ఓవర్, అంటే ఢిల్లీలో ఉన్నాడు. సో exceeds turnover 20 lakhs on 15th July 2021 and also exceed turnover 40 lakhs on 14th February. 14th Februaryకి అతని యొక్క టర్నోవర్ ఎక్సీడ్ అయిందంట. ఇట్ అప్లైస్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ GST ఆన్ 28th February. సో అతను ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ గూడ్స్లో ఉన్నాడా ఫస్ట్? ఎస్, ట్రేడింగ్ అండ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ మెడిసిన్స్. సో అతని యొక్క టర్న్ ఓవర్ 40 lakhs అవుతుంది. 14th Feb అతని యొక్క రిజిస్ట్రేషన్ డేట్. 14th Feb నుంచి వితిన్ 30 days లోపల రిజిస్ట్రేషన్ తీసుకున్నాడా? ఎస్, వితిన్ 30 days లోపల తీసుకున్నాడు. సో ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, యు ఆర్ సక్సెస్ఫుల్లీ మ్యారీడ్ విత్ GST ఫ్రమ్ 14th February 2022. సో ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి 14th February 2022 అవుతుంది. అండ్ గ్రాంటెడ్ 2nd March. డిటర్మైన్ ద date on which liability to register arises and effective date of registration in this case. సో 14th Feb నుంచి 30 days కౌంట్ చేయండి, అక్కడ నుంచి లైబిలిటీలోకి వచ్చేస్తుంది. ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి 14th Feb. సో 14th February నుంచి మీరు GSTని వద్దులే. నెక్స్ట్, గో టు డ్రెస్ ఈజ్ ఏ చైన్ ఆఫ్ స్టోర్ డీలింగ్ ఇన్ రెడీమేడ్ గార్మెంట్స్ త్రూ 5 showrooms. సో దీనికి ఎన్ని ఉన్నాయి? ఒక 5 showrooms ఉన్నాయి అండ్ రెడీమేడ్ గార్మెంట్స్లో డీల్ చేస్తుంది in Delhi. It has a single GST for all its showrooms in Delhi and has principal place of business at Kurnool Branch, Delhi. One of consultant has suggested Go to Dress to maintain books of accounts to all its 5 showrooms at principal place of business at Kurnool Branch, Delhi for better administration and control. Give your comment on the advice according to provisions of GST law. సో మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇండివిజువల్ అందులోనే మెయింటైన్ చేయొచ్చు, ఒకటే దగ్గర సెంట్రలైజ్డ్ పరిస్థితి కన్నా మెయింటైన్ చేయొచ్చు, నో ఇష్యూ. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్. సో సిన్స్ జింగో ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇన్ ఢిల్లీ, ఇట్ బికేమ్ లైబుల్ టు రిజిస్టర్ వెన్ ఇట్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 30 lakhs. దట్ ఈజ్ ఆన్ 14th Feb. అది GST రిజిస్ట్రేషన్కి లయబుల్ అయింది. ఫర్దర్, సిన్స్ ఇట్ హ్యాస్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ బికమింగ్ లయబుల్ టు రిజిస్టర్, ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ హీ ద డేట్ ఆన్ విచ్ ఇట్ బికమ్స్ లయబుల్ టు రిజిస్టర్. ఎప్పుడు లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్? 14th Feb నుంచి లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ద సజెషన్ ఆఫ్ కన్సల్టెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, ఎవ్రీ రిజిస్టర్ పర్సన్, అంటే ఏవైతే సజెషన్ ఇస్తున్నాడో అంతా ఒకటే చోటనే కంపల్సరీ మెయింటైన్ చేయాలని, అది కరెక్ట్ కాదు. సో ఎవ్రీ రిజిస్టర్ పర్సన్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్, కీప్ అండ్ మెయింటైన్ హిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అట్ హిస్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ వేర్ మోర్ దెన్ 1 place of business ఈ స్పెసిఫైడ్ ఇన్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే మీరు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో మోర్ దెన్ 1 place of business పెట్టింటే ద అకౌంట్స్ రిలేటింగ్ టు ఈచ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ షెల్ బీ కెప్ట్ అట్ సచ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఏ ప్లేస్ అయితే మీరు మెన్షన్ చేసినా ఆ ప్లేస్లో మెయింటైన్ చేయొచ్చు బుక్స్ ఆఫ్ అకౌంట్స్, నో ఇష్యూ.